సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి January 1, 2025 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక January 31 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సూపరింటెండెంట్ ఉద్యోగాలతో పాటు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చరికి టోటల్గా మనకి 70 వేకెన్సీస్, సూపరింటెండెంట్ ఉద్యోగాలు వచ్చరికి టోటల్గా మనకి 142 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాడ్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడ్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పైన 19,000కి పైగానే శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సూపరింటెండెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మీరు సూపరింటెండెంట్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆర్ ఆఫీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి అర్హత ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు ఇంటర్ పాస్ అయినా ఐటీఐ చేసినా డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసరికి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మాత్రం మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. లైక్ మనకి విండోస్, ఎంఎస్ ఆఫీస్, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్, ఇంటర్నెట్ అనేటువంటి యొక్క కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మాత్రం జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సూపరింటెండెంట్ పోస్ట్కి మాత్రం మనకి టైర్ 1తో పాటు టైర్ 2 అనేది కూడా కండక్ట్ చేసి ఫైనల్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది, 90 మార్క్స్. నెక్స్ట్ మనకి రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్ బోర్డ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. టోటల్గా 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి సూపరింటెండెంట్ పోస్ట్కి కూడా మనకి ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పేసి ఒక మెయిన్ టాపిక్స్తో పాటు సబ్ టాపిక్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 450 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఈ యొక్క టైర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టైర్ 2 అనేది మాత్రం మనకి డిస్క్రిప్టివ్ విధానంలో ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులకు కూడా మనకి విజయవాడ లొకేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక పర్టికులర్ లొకేషన్కి అయితే వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేస్తున్నటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.